పక్కాగా వైసీపీకి పడతాయి సార్. ఏంటి లేదు సార్, ఏ వైపు ఉన్నా కన్నా ఇవాళ 30 లక్షల ఇళ్ల స్థలాలు ఇచ్చి అందులో 20 లక్షల ఇళ్ల స్థలాలు ఇల్లులు పూర్తి చేసిన జగన్మోహన్ రెడ్డిని కాదని పవన్కి ఎలా ఓటేస్తారు సార్? నో సార్. ఏంటి ఆరోగ్యశ్రీ కావచ్చు, 30 సంవత్సరాల దాకా ఏకదాటిగా సీఎం జగన్ సార్. అందులో పక్కా పక్కా కాసుకోవచ్చు. జై జగన్ సార్. జగన్ పట్టుకుని స్థాయి అంతా జగన్ అని మరి మాట్లాడుతారు. జగన్ స్థాయి ఏంటో, జగన్ రేంజ్ ఏంటో రేపు వచ్చే 2024లో ఖచ్చితంగా చూపిస్తాడు. వై నాట్ 175 సార్. టార్గెట్ అంతే, ఫిక్స్ అంతే, జెండా ఎగరవేయడం కూడా అంతే పరిగెత్తిస్తా వైసీపీ నాయకులు సార్. ఎందుకు ఏమీ చేయలేనాడు ఏదో చెప్తారు, ఏమీ చేయలేనాడు ఏదో చెప్తారు. అది కాదు చేసే దమ్మున్నవాడు ఏదైనా డైరెక్ట్ గా చెప్పరు, చేసి చూపిస్తారు. పక్కా తిరుగులేదంటారు జగన్ గారికి. ఖచ్చితంగా సార్, 100%. ఆయన ఒకటే చెప్పారు సార్, మీ ఇంట్లో మంచి జరిగితేనే మీ జగన్ కి తోడుగా ఉండని అంటున్నారు. నాకోటి ఏమని జగన్ ఇప్పుడు అడగలేదు సార్. తను మంచి చేశారు కాబట్టి ఆ మంచిని చూపించుకుని ఓన్లీ డబ్బులు పంచాడు, డెవలప్మెంట్ లేదని టీడీపీ నాయకులు అంటారు. డెవలప్మెంట్ కావాలంటే ఐటీ ఉద్యోగాలు సార్. 4 లక్షల వారంటీ వ్యవస్థను తీసుకొచ్చారు సార్. ఇలా గత సంవత్సరంలో 5,000 రూపాయల జాబ్ ఎవరికి ఇవ్వలేదు. ఇవాళ 4 లక్షల వారంటీ జాబ్, 1,80,000 పోస్ట్, సచివాలయం పోస్టు, దాన్ని పర్మనెంట్ కూడా చేశారు సార్. ఉద్యోగాలు లేవండి ఎలా వస్తాయి? రాష్ట్రం అభివృద్ధి జరగాలి, జరుగుతుంది. మరి అవకాశం జగన్ ఇస్తే ఖచ్చితంగా చేస్తారు. లేదు సార్, అవన్నీ తప్పుడు ప్రచారం, తప్పుడు మాటలు. ఏదో మాట్లాడాలి, ఏదో మాట్లాడతారు. వారంటీలను కానీ ఆడవాళ్ళని కానీ అసలు ఆడవాళ్ళకి దిశ చట్టం ఎవరు తీసుకొచ్చారు సార్? పక్క రాష్ట్రంలో కన్నా ముందు మన రాష్ట్రంలో దిశ చట్టం తీసుకొచ్చారు. దిశ చట్టం అసెంబ్లీలో కూడా పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు.